హలో హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం రీసెంట్లీగా జరిగిన టెట్లో భాగంగా ఎన్విరాన్మెంట్ స్టడీస్లోని క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. వాటిని ఒకసారి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. కనీసం 25 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి మాత్రమే ఈ సభకు సభ్యుడిగా ఎన్నిక కావడానికి ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. ఆప్షన్స్: ఫస్ట్ వన్ రాజ్యసభ, సెకండ్ వన్ లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభ, థర్డ్ వన్ రాజ్యసభ మరియు రాష్ట్ర శాసన మండలి, ఫోర్త్ వన్ రాష్ట్ర శాసన మండలి. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభ. క్వశ్చన్ నెంబర్ 2. విద్యా ప్రమాణాలు మరియు అభ్యసన సూచికలకు సంబంధించి జాబితా ఏలో ఇచ్చిన వాటిని జాబితా బిలో ఇచ్చిన వాటితో జతపరచండి. జాబితా ఏ చూద్దాం. ఏ వచ్చేసి పఠ నైపుణ్యాలు, బి వచ్చేసి ప్రశంస సున్నితత్వం, సి వచ్చేసి సమాచార నైపుణ్యాలు, డి వచ్చేసి విషయ అవగాహన. జాబితా బి చూద్దాం. ఫస్ట్ వన్ జంతువులు మొక్కల పట్ల దయ కలిగి ఉండటం, సెకండ్ వన్ వర్గీకరణ కారణాలు చెప్పడం, థర్డ్ వన్ బొమ్మలు గీయటం భాగాలు గుర్తించడం, ఫోర్త్ వన్ సేకరించిన వస్తువుల ప్రదర్శన వాటి గురించి వివరించడం. ఇక్కడ చూద్దాం. జాబితా ఏలో ఏ వచ్చేసి పఠ నైపుణ్యాలు, దీని ఆన్సర్ వచ్చేసి బొమ్మలు గీయటం భాగాలు గుర్తించటం. బి వచ్చేసి ప్రశంస సున్నితత్వం, దీనిది వచ్చేసి జంతువులు మొక్కల పట్ల దయ కలిగి ఉండటం. నెక్స్ట్ సి వచ్చేసి సమాచార నైపుణ్యాలు, దీని ఆన్సర్ వచ్చేసి సేకరించిన వస్తువుల ప్రదర్శన వాటి గురించి వివరించడం. డి వచ్చేసి విషయ అవగాహన, దీని ఆన్సర్ వచ్చేసి వర్గీకరణ కారణాలు చెప్పడం. క్వశ్చన్ నెంబర్ 3. ప్రేరణి నృత్యం ఈ సాంప్రదాయకంగా ఈ సందర్భాల్లో ప్రదర్శిస్తారు. ఫస్ట్ వన్ మతపరమైన పండుగల్లో, సెకండ్ వన్ పంటలు కోతకు వచ్చినప్పుడు జరుపుకునే వేడుకల్లో, థర్డ్ వన్ వివాహాలు మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలలో, ఫోర్త్ వన్ యోధులు యుద్ధానికి వెళ్లే ముందు రాజ్యసభలో. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 యోధులు యుద్ధానికి వెళ్లే ముందు రాజ్యసభలో. క్వశ్చన్ నెంబర్ 4. ఈ క్రింది వాటిలో విద్యార్థులకు శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇవ్వటానికి ఏ పద్ధతికి అత్యంత ఎక్కువ అవకాశం ఉంది? ఫస్ట్ వన్ ప్రదర్శన పద్ధతి, సెకండ్ వన్ అన్వేషణ పద్ధతి, థర్డ్ వన్ ఉపన్యాస పద్ధతి, ఫోర్త్ వన్ చారిత్రక పద్ధతి. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అన్వేషణ పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 5. చిత్రపటం మధ్య పోలికలకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఆప్షన్స్ ఏ వచ్చేసి 2 దృశ్య ఉపకరణాలు, బి రెండిటిలోనూ రంగులు ఉంటాయి, సి 2 భూతకాలానికి వర్తమాన కాలానికి చెందిన అంశాలు తెలియజేస్తాయి, డి రెండిటిని రేఖా చిత్రాలు రేఖా పటాలుగా తయారు చేయవచ్చు. ఆప్షన్స్ 1 ఏ, బి అండ్ సి ఓన్లీ, సెకండ్ వన్ ఏ, బి అండ్ సి ఓన్లీ, థర్డ్ వన్ ఏ, సి అండ్ డి ఓన్లీ, ఫోర్త్ వన్ ఏ, బి, సి అండ్ డి. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఏ, బి, సి అండ్ డి. క్వశ్చన్ నెంబర్ 6. 1853 మరియు 1883 మధ్యకాలంలో ఆసఫ్ జాహీ వంశపాలకుల ప్రధానమంత్రి అంటే దీవాన్. ఫస్ట్ వన్ సర్ మహబూబ్ అలీ పాషా, సెకండ్ వన్ మీర్ లైక్ అలీ, థర్డ్ వన్ సర్ సాలార్ జంగ్, ఫోర్త్ వన్ సర్ కిషన్ ఫేర్షాద్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సర్ సాలార్ జంగ్. క్వశ్చన్ నెంబర్ 7. ఒక వ్యక్తి సాధారణంగా ప్రకాశవంతమైన కాంతిలో రంగులను చూడటానికి కంటిలోని ఏ కణాలు దోహదపడతాయి? ఆప్షన్స్ ఫస్ట్ వన్ గ్యాగ్లియన్ కణాలు, సెకండ్ వన్ శంకువులు, థర్డ్ వన్ దండాలు, ఫోర్త్ వన్ బైపోలర్ కణాలు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 శంకువులు. క్వశ్చన్ నెంబర్ 8. ఆఫ్రికాలో అధిక వర్షపాతం కలిగి ఉన్న ప్రాంతాలను గుర్తించండి. ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఆఫ్రికాలోని ఉత్తర మరియు దక్షిణ భాగాలు, సెకండ్ వన్ ఆఫ్రికాలోని ఉత్తర మరియు తూర్పు భాగాలు, థర్డ్ వన్ ఆఫ్రికాలోని ఉత్తర మరియు వాయువ్య భాగాలు,
ఫోర్త్ వన్ ఆఫ్రికాలోని మధ్య మరియు పశ్చిమ భాగాలు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఆఫ్రికాలోని మధ్య మరియు పశ్చిమ భాగాలు. క్వశ్చన్ నెంబర్ 9. ఒక సంవత్సరంలో జీవిత చక్రాన్ని పూర్తి చేసే మొక్కను గుర్తించండి. ఆప్షన్స్: ఫస్ట్ వన్ మామిడి, సెకండ్ వన్ బఠానీ, థర్డ్ వన్ కొబ్బరి, ఫోర్త్ వన్ క్యారెట్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 బఠానీ. క్వశ్చన్ నెంబర్ 10. యూరోపియన్ దేశాల వలస రాజ్యాల కిందికి రాని 2 ఆఫ్రికన్ దేశాలను గుర్తించండి. ఆప్షన్స్: ఫస్ట్ వన్ మడగాస్కర్ మరియు నైజీరియా, సెకండ్ వన్ చాడ్ మరియు అంగోలా, థర్డ్ వన్ ఇథియోపియా మరియు లైబీరియా, ఫోర్త్ వన్ టాంజానియా మరియు మొజాంబిక్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఇథియోపియా మరియు లైబీరియా. క్వశ్చన్ నెంబర్ 11. ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల సమావేశం UNCRC 1989 ప్రకారం క్రింది వాటిలో ఒకటి బాలల హక్కు కాదు. ఆప్షన్స్: ఫస్ట్ వన్ సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులతో కలిసి జీవించే హక్కు, సెకండ్ వన్ ప్రపంచం గురించి జ్ఞానం మరియు అవగాహన పొందే హక్కు, థర్డ్ వన్ హింస మరియు హానికరమైన సంఘటనల నుండి రక్షణ పొందే హక్కు, ఫోర్త్ వన్ తరగతి గదిలో మానిటర్గా ఎన్నికల్లో పోటీ చేసే హక్కు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 తరగతి గదిలో మానిటర్గా ఎన్నికల్లో పోటీ చేసే హక్కు. క్వశ్చన్ నెంబర్ 12. 1668లో ఫ్రెంచ్ వారు భారతదేశంలోకి ప్రవేశించి ఈ ప్రాంతంలో తమ మొదటి వాణిజ్య కేంద్రాన్ని స్థాపించారు. ఆప్షన్స్: ఫస్ట్ వన్ కాలికట్, సెకండ్ వన్ మచిలీపట్నం, థర్డ్ వన్ పుదుచ్చేరి, ఫోర్త్ వన్ సూరత్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సూరత్. క్వశ్చన్ నెంబర్ 13. బొంగరపు కీలు మానవ శరీరంలోని ఈ భాగంలో ఉంటుంది. ఆప్షన్స్: ఫస్ట్ వన్ మోకాలు, సెకండ్ వన్ మెడ, థర్డ్ వన్ మోచేయి, ఫోర్త్ వన్ భుజం. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 మెడ. క్వశ్చన్ నెంబర్ 14. ఈ క్రింది వాటిలో వీటిని సూక్ష్మ రక్షక భటులు అంటారు. ఆప్షన్స్: ఫస్ట్ వన్ న్యూట్రోఫిల్స్, సెకండ్ వన్ బెసినోఫిల్స్, థర్డ్ వన్ ఇసినోఫిల్స్, ఫోర్త్ వన్ లింపోసైట్స్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 న్యూట్రోఫిల్స్. క్వశ్చన్ నెంబర్ 15. ఈ క్రింది వానిలో ఏది శాశ్వతమైన మార్పుగా పరిగణించబడదు. ఆప్షన్స్: ఫస్ట్ వన్ పాలు పెరుగుగా మారడం, సెకండ్ వన్ మొక్కలలో పెరుగుదల, థర్డ్ వన్ ఇనుము తుప్పు పట్టడం, ఫోర్త్ వన్ ఐస్ క్రీమ్ కరిగిపోవడం. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఐస్ క్రీమ్ కరిగిపోవడం. క్వశ్చన్ నెంబర్ 16. 1929 నుండి నల్గొండ, పిల్లలమర్రి, కరీంనగర్ ఇతర ప్రదేశాలలో పటేళ్లు, పట్వారీలు, దేశ్ముఖ్లు మరియు వివిధ రెవెన్యూ మరియు పోలీసులు అధికారులు చేస్తున్న దోపిడీని నిరోధించడానికి ఈ సంస్థలు స్థాపించబడ్డాయి. ఆప్షన్స్: ఫస్ట్ వన్ వ్యవసాయ సహకార సంఘాలు, సెకండ్ వన్ రైతు సంఘాలు, థర్డ్ వన్ గ్రామ రక్షణ కమిటీలు, ఫోర్త్ వన్ యువత శిక్షణ కేంద్రాలు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రైతు సంఘాలు. క్వశ్చన్ నెంబర్ 17. కేంద్ర మంత్రి మండలిని పార్లమెంటు సభ్యుల నుండి ఎన్నుకుంటారు మరియు ఈ మంత్రులు సమిష్టిగా దీనికి బాధ్యత వహిస్తారు. ఆప్షన్స్: లోక్సభ మాత్రమే, సెకండ్ వన్ లోక్సభ మరియు రాజ్యసభ రెండింటికి, థర్డ్ వన్ భారత రాష్ట్రపతికి, ఫోర్త్ వన్ అన్ని రాష్ట్రాల శాసనసభలకు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 లోకసభ మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 18. మానవుల చర్మంలోని మెలనిన్ శరీరాన్ని వీటి నుండి రక్షిస్తుంది. ఆప్షన్స్: ఫస్ట్ వన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, సెకండ్ వన్ సూర్యుడి నుండి వచ్చే అతినీల లోహిత వికిరణం, థర్డ్ వన్ చల్లని వాతావరణం, ఫోర్త్ వన్ నీటి నష్టం. దీని ఆన్సర్ ఆప్షన్ 2 సూర్యుని నుండి వచ్చే అతినీల లోహిత కిరణం.
క్వశ్చన్ నెంబర్ 19. విద్యార్థులలోని అంతర్గత శక్తులను వెలికి తీయుటకు, వారి అనుభవపూర్వక అభ్యసనాన్ని కల్పించుటకు మరియు వారి అభిరుచులకు అనుగుణంగా అభ్యసనంలో చురుకుగా పాల్గొనట్లు చేయుటకు ఉపాధ్యాయుడు ఈ క్రింది బోధన పద్ధతి ఎక్కువగా దోహద చేస్తుంది. ఆప్షన్స్: ఫస్ట్ వన్ నిగమన పద్ధతి, సెకండ్ వన్ నియోజన పద్ధతి, థర్డ్ వన్ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, ఫోర్త్ వన్ కృత్య పద్ధతి. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 కృత్య పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 20. క్రింది వాటిలో విద్యా ప్రణాళిక చట్టం మరియు పరిసరాల విజ్ఞానంకు కేటాయించిన వెయిటేజ్కి సంబంధించి సరైన జతను గుర్తించండి. ఆప్షన్స్: ఫస్ట్ వన్ తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక చట్టం 2011 25%, సెకండ్ వన్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 1988 15%, థర్డ్ వన్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2000 20%, ఫోర్త్ వన్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 35%. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 1988 15%. క్వశ్చన్ నెంబర్ 21. భారతదేశంలోని అణు విద్యుత్ ప్లాంట్ మరియు వాటి స్థానాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఆప్షన్స్: ఫస్ట్ వన్ తారాపూర్ మహారాష్ట్ర, సెకండ్ వన్ కైగా కర్ణాటక, థర్డ్ వన్ జైతాపూర్ గుజరాత్, ఫోర్త్ వన్ కుడంకులం తమిళనాడు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 జైతాపూర్ గుజరాత్. క్వశ్చన్ నెంబర్ 22. అంతర్జాతీయ దీనరేఖ ఐడియల్ అనేది భూగోళంపై ఉన్న ఒక ఊహాత్మక రేఖ. ఇది ఆప్షన్స్: ఫస్ట్ వన్ ఒక క్యాలెండర్ రోజును మరొక క్యాలెండర్ రోజు నుండి వేరు చేస్తుంది, సెకండ్ వన్ భూమిని ఖండాలుగా విభజిస్తుంది, థర్డ్ వన్ ఖండాల మధ్య రాజకీయ సరిహద్దును స్పష్టంగా చూపిస్తుంది, ఫోర్త్ వన్ మహాసముద్రాలను విభజిస్తుంది. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఒక క్యాలెండర్ రోజును మరొక క్యాలెండర్ రోజు నుండి వేరు చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 23. క్రింది వాక్యాలను చదివి సరైన సమాధానం ఎంచుకోండి. వాక్య 1 మానవ ఊపిరితిత్తులలోని వాయు వినిమయం కోసం వాయుగోనులు బాగా విస్తరించి ఉంటాయి. వాటి మొత్తం ఉపరితల వైశాల్యం సుమారు 160 మీటర్ స్క్వేర్ ఉంటుంది. వాక్య 2 గుండెకు వసతి కల్పించడానికి ఎడమ ఊపిరితిత్తు కుడి ఊపిరితిత్తుల కంటే కొంచెం చిన్నగా ఉంటాయి. ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ వాక్య 1 సత్యం, వాక్య 2 అసత్యం, సెకండ్ వన్ వాక్య 1 అసత్యం, వాక్య 2 సత్యం, థర్డ్ వన్ వాక్య 1 మరియు వాక్య 2 రెండు అసత్యాలు, ఫోర్త్ వన్ వాక్య 1 మరియు వాక్య 2 రెండు సత్యం. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 వాక్య 1 మరియు వాక్య 2 రెండు సత్యం. క్వశ్చన్ నెంబర్ 24. ప్రపంచవ్యాప్తంగా ఈ రెండు తేదీలలో పగలు మరియు రాత్రి రెండు సమానంగా ఉంటాయి. ఆప్షన్స్: ఫస్ట్ వన్ జూన్ 21 మరియు మార్చ్ 21, సెకండ్ వన్ డిసెంబర్ 22 మరియు జూన్ 21, థర్డ్ వన్ సెప్టెంబర్ 23 మరియు డిసెంబర్ 22, ఫోర్త్ వన్ మార్చ్ 21 మరియు సెప్టెంబర్ 23. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 మార్చ్ 21 మరియు సెప్టెంబర్ 23. క్వశ్చన్ నెంబర్ 25. తరగతి గదిలో పిల్లలు చేసే తప్పులు ముఖ్యమైనవి ఎందుకంటే ఆప్షన్స్: అవి అభ్యసనంలో సామర్థ్యం లేకపోవడాన్ని చూపిస్తాయి, సెకండ్ వన్ అవి పిల్లల సమస్యలను విశ్లేషించడానికి మరియు పరిష్కరించడానికి సహాయపడతాయి, థర్డ్ వన్ అవి పిల్లల అభ్యసనం సమర్థవంతంగా జరగకుండా అడ్డుకుంటాయి, ఫోర్త్ వన్ ఏ పిల్లలు వెనుకబడిన వారు లేదా ప్రతిభావంతుల్లో అవి సూచిస్తాయి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అవి పిల్లల సమస్యలను విశ్లేషించడానికి మరియు పరిష్కరించడానికి సహాయపడతాయి. క్వశ్చన్ నెంబర్ 26. క్రింది వాక్యాలను చదివి సరైన సమాధానం ఎంచుకోండి. వాక్య 1
అభివాహి నాడులు మెదడు మరియు వెన్నుపాము నుండి కండరాలకు మరియు గ్రంథులకు సంకేతాలను తీసుకువెళ్తాయి. వాక్య 2 అపవాహి నాడులు జ్ఞానేంద్రియాల నుండి మెదడుకు మరియు వెన్నుపాముకు సంకేతాలు తీసుకువెళ్తాయి. ఆప్షన్స్ 2 వాక్యాలు సరికానివి. ఆప్షన్ 2 వాక్య 1 సరైనది, వాక్య 2 సరికానిది. ఆప్షన్ 3 వాక్య 1 సరికానిది, వాక్య 2 సరైనది. ఆప్షన్ 4 2 వాక్యాలు సరైనవి. దీని ఆన్సర్ ఆప్షన్ 1 2 వాక్యాలు సరికానివి. క్వశ్చన్ నెంబర్ 27. వైద్యులు పిల్లలకు ప్రతిరోజు నారింజ రసం తాగమని సలహా ఇస్తారు ఎందుకంటే? ఆప్షన్స్ ఫస్ట్ 1 అందులో కాలుష్యం ఉంటుంది, ఎముకలు బలంగా ఉండటానికి సహాయపడుతుంది. ఆప్షన్ 2 ఇందులో విటమిన్ సి ఉంటుంది, సరికి వ్యాధిని నివారిస్తుంది. ఆప్షన్ 3 అందులో విటమిన్ డి ఉంటుంది, కంటి చూపుకు సహాయపడుతుంది. ఆప్షన్ 4 ఇందులో ప్రోటీన్ ఉంటుంది, శరీరం పెరుగుదలకు సహాయపడుతుంది. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఇందులో విటమిన్ సి ఉంటుంది, స్వర్కిని నివారిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 28. ఆహారంలోని అంశం మరియు దాని లోపం వలన కలిగే వ్యాధికి సంబంధించి సరికాని స్టేట్మెంటును గుర్తించండి. ఆప్షన్స్ ఫస్ట్ 1 అయోడిన్ రక్తహీనత, సెకండ్ 1 విటమిన్ డి రీకేట్స్, థర్డ్ 1 కాల్షియం ఎముకలు మరియు దంతాల క్షయం, ఫోర్త్ 1 విటమిన్ బి1 బెరిబెరి. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అయోడిన్ రక్తహీనత. క్వశ్చన్ నెంబర్ 29. చోళ శాసనం ప్రకారం బ్రహ్మదేయ దీనిని సూచిస్తుంది? ఆప్షన్స్ ఫస్ట్ 1 దేవాలయాలకు దానం చేసిన భూమి, సెకండ్ 1 బ్రాహ్మణులకు దానం చేసిన భూమి, థర్డ్ 1 బ్రాహ్మణేతర యజమానుల భూమి, ఫోర్త్ 1 జైన సంస్థలకు దానం చేసిన భూమి. దీని ఆన్సర్ ఆప్షన్ 3 బ్రాహ్మణేతర యజమానుల భూమి. క్వశ్చన్ నెంబర్ 30. ఒక పునరుత్పాదక శక్తి కారకమైన బయోగ్యాస్ ప్రధానంగా దీని కలిగి ఉంటుంది. ఆప్షన్స్ ఫస్ట్ 1 ప్రోపేన్, సెకండ్ 1 ఈథేన్, థర్డ్ 1 మీథేన్, ఫోర్త్ 1 బ్యూటేన్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మీథేన్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.